నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి అధికారులకు ఆదేశం. కుంచెనపల్లి, ఎర్రబాలెం పోస్టాఫీసులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆర్థికంగా తపాలా శాఖను బలోపేతం చేయనున్నట్లు వెల్లడి. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి. ఘన నివాళులర్పించిన యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యల పరిష్కారం కోసం తరలివచ్చిన బాధితులు. గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగింది. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఎంపీ అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు ధూళిపల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, బోర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఏస్రత్నం పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ఇన్ఛార్జి మంత్రి దృష్టికి ప్రజా ప్రతినిధులు తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కందుల దుర్గేష్ ఆదేశించారు. రైతుకు సంపూర్ణ సహకారం అందించడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఇన్ఛార్జి మంత్రి వెల్లడించారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అగ్రికల్చర్ నుంచి మొదలు పెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. సివిల్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు, భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం. తపాలా శాఖను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో వస్తువులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కుంచెనపల్లి, ఎర్రబాలెంలోని పోస్టాఫీసులను పెమ్మసాని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. తపాలా శాఖకు ప్రస్తుతం ఆదాయం 13,000 కోట్లు కాగా ఖర్చులు 35,000 కోట్లు ఉన్నాయని పెమ్మసాని అన్నారు. నా టెలికాం డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో అందరూ ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మనకి పోస్ట్ ఆఫీస్లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈరోజు రివ్యూ చేస్తూ ఉన్నాను. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. రామకృష్ణ చిత్రపటానికి సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విజ్ఞానం, వినోదాలను అందించేందుకు 3 దశాబ్దాల క్రితమే సిటీ కేబుల్ ద్వారా నాంది పలిగిన మహోన్నత వ్యక్తి పొట్లూరి రామకృష్ణ అని సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు తెలిపారు. రామకృష్ణ స్ఫూర్తితో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ పేరుతో నెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో
పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కంటంనేని హనుమంతరావు, త్రివే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సిటీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించిన మహనీయులు రామకృష్ణ అని పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆశయ సాధన దిశగా నాణ్యమైన ప్రసారాలను, నెట్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈరోజు మన సిటీ కేబుల్ ఫౌండర్ మెంబర్ శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి 61వ జయంతి ఉత్సవం మన గుంటూరు సిటీ కేబుల్ ఆఫీస్ నందు ఘనంగా జరుపుకుంటున్నాము. తెలియజేయటకు సంతోషిస్తున్నాము. ఆయన కళ్ళగన్న డిజిటల్ ప్రపంచం ఆనాడే 30 సంవత్సరాల క్రితం కళ్ళగన్న డిజిటల్ ప్రపంచం ఈరోజు మా ఎండి గారైన శ్రీ దండమూడి కృష్ణమోహన్ గారు ఆయన కలలుగాన ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే డిజిటల్ టెక్నాలజీలో కొత్త వరవడలను అన్నింటినీ కూడా అందిపుచ్చుకొని మా ప్రేక్షకులకు వినోద కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మా సిటీ కేబుల్ ఛానల్స్ ద్వారా అందిస్తున్నారు. అలాగే ఈ జయంతి ఉత్సవం రోజు మా కేబుల్ ఆపరేటర్లు, మా స్టాఫ్, మా మేనేజ్మెంటు అందరూ కూడా మరొకసారి మా కస్టమర్స్ అందరికీ కూడా సర్వీస్ ఓరియంటేషన్ కానీ ఇతర కార్యక్రమాలు ఏవైనా కానీ మేము మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఇస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాము. అలాగే మా సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మార్కెట్లో. సో మా సిటీ కేబుల్ ప్రోగ్రామ్సే కాకుండా కేబులే కాకుండా సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్ను కూడా మీరు ఆదరిస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. 61వ జన్మదిన సందర్భంగా మా కేబుల్ ఆపరేటర్లు అందరం కలవటం జరిగింది. ఆయన ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ మాకు ఎంతో ఆనందకరం. ఆయన ఎందుకంటే మాకు స్ఫూర్తిదాత, అట్లాగే మాకు భిక్షదాత కూడా. ఎందుకంటే ఆయన్ని పరిశ్రమను తీసుకొచ్చి నిలిపి ఎన్నో కుటుంబాలను కాపాడిన మహోన్నత వ్యక్తి. ఆయన స్మరించుకుంటాం మాకు జన్మాంతం మేము ఆయన తలుచుకుంటాం మాకు ఎంతో ఆనందకరం. అలాగే టెక్నాలజీగా తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు నిలిపి మేమే కాకుండా మా కింద ఉన్న ఆపరేటర్లను కూడా ఎంతోమందిని అంటే ఆయన కాపాడిన వ్యక్తి. అందుకని ఆయన ప్రతి సంవత్సరం మేము స్మరించుకుంటూ ఆయన పేరు చెప్పుకొని పేదవారు వర్గానికి సంబంధించి మా కృష్ణమోహన్ గారైన మా ఎండి గారైన కృష్ణమోహన్ గారి తరపున మా అందరి తరపున మేము అందరికీ పేదవారికి ఉచితంగా ఒకటి సహాయం చేస్తూ ఉంటాము. ఆయన స్మరించుకుంటూ ఈ రోజున రామకృష్ణ గారి పేరు చెప్పుకుంటూ మేమందరం బతుకుతున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉన్నది. గుర్తుంచుకొని చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంస్థని తీసుకొచ్చినటువంటి రామకృష్ణ గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు నిలుపుకుంటూ, అట్లానే ఈ సంస్థ తీసుకొచ్చిన తర్వాత మన దండమూరి కృష్ణమోహన్ గారు ఈ సంస్థని మారుమూల గ్రామాలకి, పల్లెలకి, అట్లానే మండలాల్లో కూడా వెళ్ళి ఎంతోమంది ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్న టైంలో డిష్లని, ఎల్ఎంబీలని, రిసీవర్లని ఇబ్బంది పడుతున్న టైంలో అవన్నీ లేకుండా ఒక్క లింకుతోనే వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీర్చేసి అన్ని గ్రామాల్లో మారుమూలకు కూడా తీసుకెళ్లి దీన్ని విస్తరించి అందరికీ జీవనోపాధి తీసుకొచ్చినటువంటి రామకృష్ణ గారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతోంది.
ఉండవల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి లోకేష్ స్వయంగా వినతులు స్వీకరించి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. వైద్యంకు సహకారం అందించాలని, ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ పలువురు వినతులు ఇచ్చారు. అలాగే పలు వ్యక్తిగత సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో అన్ని రంగాలు దారుణ విధ్వంసానికి గురైనట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక జగన్ సాగించిన ఆర్థిక విధ్వంసానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. 10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ రాష్ట్రాభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది శూన్యమన్నారు. నువ్వు ఇలా ఉండటమే చాలా కష్టం, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని నిన్ను ఐసీయూలో పెడితే తప్ప నువ్వు బతకవయ్యన్న రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా గాడిలో పడుతున్న నమ్మకం మరి ఇవాళ చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్ త్వరలోనే కోలుకుంటుంది, మళ్ళీ పేషెంట్ ఐసీయూ నుంచి బయటకు వచ్చి ఎలా తిరగగలుగుతాడో అలా ఇది కోలుకొని మరి అభివృద్ధి వైపు పరుగులుతుందనే నమ్మకం ఆర్థిక వ్యవస్థలు చెప్తున్నారు. ఈ విషయాలు పదే పదే మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు రూపాయి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి పావలా ఇచ్చాడనే సమస్య కాదు. మీకు రావాల్సిన ఎన్నో రాయితీలు మీరు కోల్పోయారు, మీరు కట్టాల్సిన పన్నులు విపరీతంగా పెరిగినాయి. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 28 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. పలు స్టేషన్ల పరిధిలో జరిగిన 7 దొంగతనాల కేసుల్లో 2 వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. నిందితుల నుంచి 28 లక్షల విలువైన 318 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలు, 1 ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే వారి సొంత ఆస్తులను కూడా కేసులో అటాచ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. అనంతరం కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఆకుల శ్రీను, నాగదాసరి మహేష్ ఇద్దరు కూడా కడప చెందినవాడు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి నగలు కూడా రికవరీ చేశాము. అరౌండ్ 195 గ్రామ్స్లో మనం 170 గ్రామ్స్ వరకు రికవరీ చేశాము. ఇంకొక లాలాపేటలో జరిగిన దొంగతనాల్లో కూడా ఇంటాక్ట్ రికవరీగా 148 గ్రామ్స్ 1.5 kg సిల్వర్ షాప్ నుంచి కూడా మనం రికవరీ చేయడం జరిగింది. బట్ కాకపోతే దాంట్లో కన్ను అని చెప్పేసి ఒక తమిళనాడు అక్యూజ్డ్ ఉన్నారు, కొంచెం మిస్ అవ్వడం జరిగింది అక్యూజ్డ్ అరెస్ట్. వాళ్ళని ఆల్రెడీ సెపరేట్ టీమ్ ఫామ్ చేశాము, తమిళనాడు కూడా పంపించాము, అది కూడా త్వరగా అరెస్ట్ చేస్తాము. సో టోటలీ 318 గ్రాములు గోల్డ్ ప్లస్ 1.5 kg సిల్వర్. దీని ముందు కూడా ఈ ఆకుల శ్రీను దాదాపు 49 కేసులో ఉన్నారు వాళ్ళపైన. అదేవిధంగా ఈ నాగదాసరి మహేష్ కూడా 35 కేసు, వాళ్ళపైన రెడ్ శాండర్స్ కేసు కూడా ఉంది. 10 లక్షల రూపాయల ఖర్చు అయ్యే అరుదైన సికిల్ సెల్ అమీబియా వ్యాధికి జీజీహెచ్లో ఉచితంగా ఆపరేషన్ చేశామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిరణ్ అనే యువకుడు సికిల్ సెల్ అనే అరుదైన జబ్బుతో జీజీహెచ్కు వచ్చారని తెలిపారు. కొడవలి ఆకారంతో ఉన్న ఎర్ర రక్త కణాలు ఎంతో హాని చేస్తాయని వెల్లడించారు. అయితే జీజీహెచ్ వైద్య బృందం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సమర్థవంతంగా ఆపరేషన్ చేసి యువకుని ఆరోగ్యం కాపాడారని అన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో జీజీహెచ్లో కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీలక్ష్మి, సాదిక్ బాషా, నాగ సంతోష్, విష్ణు, వేణుగోపాల్, కోటేశ్వరరావు, ప్రశాంతి, భారత్, జయప్రకాష్, సంజుష మరియు ఎనస్థీషియా డాక్టర్లు పాల్గొన్నారు.
స్ప్లీనెక్టమీ అండ్ కోలిసిస్టెక్టమీ అంటారు. అంటే లాపరోస్కోపిక్ స్ప్లీన్ రిమూవల్, అలాగే గాల్ బ్లాడర్ రిమూవల్, ఈ పసరతిత్తి రిమూవల్ చేశారు. పేషెంట్ మన కళ్ళ ముందు చాలా సక్సెస్ఫుల్గా చేయటం వల్ల పేషెంట్ కుట్లు తీసుకొని చక్కగా ఇక్కడ మన ముందున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సికిల్ సెల్ మనం తీయలేకపోవచ్చు, కానీ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఈ సర్జరీస్ వల్ల అతను మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతాడు, భోజనం చేసి కొంచెం హాయిగా ఉండగలుగుతాడు. ఇప్పుడు ఇలాంటి సర్జరీలు గవర్నమెంట్ సెటప్లో జరిగినప్పుడు లాప్రోస్కోపిక్ విధానంలో కనీసం 10 లక్షలు బయట అయ్యేది, ఇక్కడ 10 రూపాయలు కూడా తీసుకోకుండా అద్భుతంగా చేసి పెట్టడం అనేది, సక్సెస్ఫుల్గా చేసి పెట్టడం అనేది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే పేద ప్రజలకు తెలిస్తే వాళ్ళు ఇంకా ఈ పాజిటివ్ న్యూస్ వెళ్ళినప్పుడు పేద ప్రజలు ఇలాంటి ఆపరేషన్లు జరుగుతాయని తెలుసుకొని వారు మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మంచి లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్, లామినార్ ఎయిర్ థియేటర్స్ ఇక్కడ కల్పించిన స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హెల్త్ మినిస్టర్ గారు చాలా ఫోకస్ పెట్టున్నారు దీని మీద, సత్యకుమార్ యాదవ్ గారు. 10 లక్షల విలువైన ఆపరేషను ప్రాణభంగం లేకుండా ఒకే సిట్టింగ్లో గాల్ బ్లాడరు, స్ప్లీన్లు తీసేయడం, అది కూడా లాప్రోస్కోపీ విధానం తీసేయడం జరిగింది. దానికి సహకరించిన మత్తు డాక్టర్లకి, నర్సెస్కి, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ ఆపరేషన్ అనేది దాదాపు 10 లక్షలు ఖరీదైన ఆపరేషను ఇవాళ బయట పెట్టుకోవాలంటే పేదవాళ్ళకి డబ్బులు లేని స్టేజ్లో ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ విభాగంలో వీళ్ళకి డబ్బులు ఖర్చు కాకుండా ఒక స్కీమ్ ద్వారా 10 లక్షల విలువైన ఆపరేషన్ ఉచితంగా చేయటమే కాకుండా ఆధునికమైన పరికరాలతో ఒక అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో గాల్ బ్లాడర్ స్ప్లీన్ని తీయడంతో దాదాపు 1 వీక్లోనే పూర్తిగా రికవర్ అయ్యి వాళ్ళ మామూలు సాధారణ మనిషిలాగా నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. కమిషనర్ పులి శ్రీనివాసులు వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి మాస్టర్ పాయింట్స్ తనిఖీ, పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను పరిశీలించి ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మొదట వసంతరాయపురం మాస్టర్ పాయింట్ని తనిఖీ చేసి కార్మికుల, కార్యదర్శుల హాజరును పరిశీలించి సెలవుల రిజిస్టర్ లేకపోవడం గమనించి తక్షణం రిజిస్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య కార్మికులకు ఇప్పటికే డెప్యుటేషన్లు రద్దు చేశామని, వారికి ఎఫ్ఆర్ఎస్ ద్వారానే జీతాలు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు. వసంతరాయపురం రిజర్వాయర్ని పరిశీలించి నిర్దేశిత గడువు మేరకు ప్రతి నెల రిజర్వాయర్ని శుభ్రం చేయాలని ఏఈని ఆదేశించారు. అనంతరం రెడ్డిపాలెం రోడ్డు విస్తరణ పనులను తనిఖీ చేసి త్వరలో శంకరవిలాస్ ఆర్ఓబీ పనులు ప్రారంభించడం జరుగుతుందని, పనుల వల్ల ట్రాఫిక్ రెడ్డిపాలెం రోడ్డుకి మళ్లించే అవకాశం ఉన్నందున విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యానిమేటర్లు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక దీక్షలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ ఎదుట ఈ నెల 29 వరకు ఈ దీక్షలు నిర్వహించనున్నారు. 7 నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలని, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రధానంగా యానిమేటర్లు అడిగేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నా. ప్రధానంగా 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని చెప్పేసి అడుగుతున్నా. ఈ 3 సంవత్సరాల కాలపరిమితి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెట్టి యానిమేటర్లకు మాత్రం 3 సంవత్సరాల తర్వాత ఇంటికి పోవాలంటాం సరైంది కాదు. తక్షణమే 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా వెలుగు యానిమేటర్లకు సంబంధించి ఈ వ్యవస్థను సృష్టించింది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ సృష్టించిన వ్యవస్థలో ఉన్న లోపాలని అరికట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండోది ప్రధానమైంది, 7 నెలల నుంచి జీతాలు రాకపోతే ఇలా కుటుంబాలు ఎలా గడుస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. ఈరోజు చట్ట ప్రకారం 5వ తారీఖు లోపు వేతనాలు ఇవ్వకపోతే శిక్షించవచ్చు. కానీ అలాంటిది 7 నెలలు వేతనాలు ఇవ్వకపోతే ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న 7 నెలల జీతాలు ఇవ్వాలి. బ్రాంకోస్కోప్తో 1 కిలో బరువుతో నెలలు నిండని శిశువుకు బ్రాంకోస్కోపీని కనుమూరి హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించారు. కొత్తపేటలోని కనుమూరి హాస్పిటల్లో వెల్ బేబీ క్లినిక్ మొదటి వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు, డాక్టర్ రాజా, డాక్టర్ ప్రియాంక మీడియాతో మాట్లాడారు. కనుమూరి హాస్పిటల్స్ తన లెవెల్ 4 NICU సాధించి ఒక అద్భుతమైన మైలురాయిని దాటామని తెలిపారు.
కేవలం 25 వారాల గర్భధారణలో 600 గ్రాముల బరువుతో పుట్టిన కవలలను క్రిటికల్ కేర్ నుండి కోలుకునే వరకు అధునాతన పరికరాలతో వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేస్తున్నామని నవజాత సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ అడుసుమల్లి వెంకట నాగరాజ తెలిపారు. ప్రపంచ స్థాయి నవజాత శిశువు సంరక్షణ సౌకర్యాలను తాము కనుమూరి హాస్పిటల్లో అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కవలలకు వైద్యం అందించడంలో సహకరించిన డాక్టర్ ప్రియాంక, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందిని డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు అభినందించారు. ఒక ఆరోగ్యపరంగా గుంటూరు మాత్రం చాలా ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. ఎవరికి వాళ్ళందరం ముందున్నాం, మనం ఎవరికి తగ్గకుండా. మా హాస్పిటలే కాదు, మిగతా హాస్పిటల్ చూసుకున్నా కూడా కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త కొత్త ట్రైనర్ అవటం, కొత్త కొత్త వైద్యం నేర్చుకోవటం, ఇవి చాలా శుభ పరిణామం. తర్వాత రాజాకి ప్రతి కొత్త సంవత్సరం నుంచి ఎంతో తోడుగా ఉంటూ దానికి వెన్నంటుంటుంది. ప్రియాంకకు మాత్రం నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక బేబీకి హార్ట్లో హోల్ ఉంది, దానికి కూడా మనం ఇక్కడే వైద్యం చేసాము. అండ్ ముందుగా వాళ్ళకి అన్నీ చాలా జెంటిల్గా అండి, జెంటిల్ వెంటిలేషన్ అంటాము. అంటే మామూలుగా అయితే ఊపిరితిత్తుల్లోకి గొట్టాలు వేసి చేస్తారు వెంటిలేషన్. ఈ బేబీస్కి అలా కూడా అవసరం లేకుండా ముక్కు ద్వారా వెంటిలేషన్, నాన్ వెజ్ వెంటిలేషన్ అంటాం. దాని ద్వారా వెంటిలేషన్ అదొక్కటే వాడి వాళ్ళ ప్రాణాలను మనం కాపాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 కిలోల 300 గ్రాములకు వచ్చారు ఇప్పుడు బేబీస్. చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఎంత బరువు తక్కువలో పుట్టారు, ఏదైనా మెదడు ఎదుగుదల లోపాలు ఏమైనా ఉంటాయా. ఈ బేబీస్కి అసలు ఏం లేవండి. అదొక ప్రత్యేకత. చాలా ఆరోగ్యంగా చక్కగా ఇప్పుడు పాలు తాగుతున్నారు, చక్కగా బరువు పెరుగుతున్నారు, చాలా హుషారుగా ఉన్నారండి. 25 వారాలకి జన్మించిన ఒక శిశువే బ్రతకదు అని ఉంటారు. కానీ ఇక్కడ 25 వారాలకు 600 గ్రాములతో జన్మించిన కవలలని 2 కిలోల 300 గ్రాములకి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇటువంటి అధునాతన వైద్య సదుపాయాలు మన కనుమూరి హాస్పిటల్స్ NSU వెల్బేబీ నందు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆరోపించారు. లక్షల రూపాయలను కార్పొరేటర్లకు ఇచ్చేందుకు సిద్దమయ్యారని అప్పిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. తమ కార్పొరేటర్లు నిజాయితీగా వైసీపీకి మద్దతిస్తారని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే రీతిలో, ఎందుకంటే గుంటూరు నగరంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ, కార్పొరేషన్గా ఉన్నప్పుడు కానీ, ఇవాటి వరకు కూడా ఇప్పుడు కూడా కార్పొరేటర్ని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు కానీ, కార్పొరేటర్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి తెలుగుదేశానికి ఓటు వేయాలా, తెలుగుదేశం పార్టీలో చేరాలా, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో చేర్పుచ్చుకునే కార్యక్రమాన్ని ఓ పక్క, మరో పక్క రకరకాలుగా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు. బజరంగ్ జూట్ మిల్ భూములు విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని జేభీం కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పిల్లి బాబురావు డిమాండ్ చేశారు. బజరంగ్ జూట్ మిల్ భూముల వివాదం కోర్టు పరిధిలో ఉందని పిల్లి బాబురావు తెలిపారు. కానీ అక్రమంగా కట్టడాలు కడుతున్నారని అన్నారు. ఈ విషయంలో పోరాడుతున్న తనపై రాజకీయ పార్టీల నాయకులు దాడులు చేయించారని వెల్లడించారు. ఈ రోజున ఏంటంటే కార్మికుల వాటాలో ఉన్న మిల్లుని ఇతరులకి బదలాయించి, అంటే బినామీలుగా పెట్టుకొని అంబటి రాంబాబు బ్రదర్స్కి, అంబటి రాంబాబు ఆదిత్య ఇన్ఫ్రా అనే దాంట్లోనేమో అంబటి రాంబాబు తమ్ముడు, అంబటి ఎస్టేట్స్ అనే పేరుతోటేమో అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబుకేమో దావుగోపాల్ నురాని, అతను మాకు నెల జీతగాడు, మిల్లులో డైరెక్టర్. అయితే అతను అన్అఫీషియల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. అట్లాగే 2014లో ఇన్ఛార్జి డైరెక్టర్ కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పేసి 5 ఎకరాల 28 సెంట్లని అంబటి రాంబాబు తమ్ముడైనటువంటి ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రెండు కూడా అక్రమ సేల్ డీళ్లు అని నేను అంటాం కాదు, సబ్ రిజిస్టర్ గారే స్వయంగా వీటికి సంబంధించిన లింకు డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి వారు నాకు లెటర్ ఇచ్చాడు. బ్రాడీపేటలోని నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు మ్యూజికల్ కాలేజీలో త్యాగరాజస్వామి 176వ ఆరాధనోత్సవాలు జరిగాయి.
కాలేజీ ఆవరణలోని శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మ్యూజిక్ కాలేజీ వయలిన్ విద్వాంసులు నందకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని త్యాగరాజస్వామి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమం నాగార్జున మ్యూజిక్ కాలేజీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన 72 మేళకత్తులో కీర్తన రాశారని చెప్తారు. మన దొరికినప్పుడు 34 రాగాలలో దొరుకుతాయి కీర్తన. త్యాగరాజ స్వామి ఎప్పుడు రామభక్తి మార్గంలో ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా. ఆయన మొట్టమొదటి కీర్తన నమో నమో రాఘవాయ అని మొదలుపెట్టారు. అది గురుగారికి నిర్మించడం చాలా బాగుందని చాలా మెచ్చుకున్నారు. వారి గురువు గారు సొంటి రమణయ్య గారు అనమాట. త్యాగరాజ స్వామి గురువు గారు సొంటి వెంకట రమణయ్య. నగరంలోని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ చేతుల మీదుగా చలపతి కళాశాల విద్యార్థుల సినీ రీమేక్ వీడియో పాటను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుతో పాటు అదనంగా తాము ఎంచుకున్న వృత్తిలో తమలో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసే విధంగా నైపుణ్యత సాధించాలని, గుంటూరు ప్రాంతం నుంచి సినీ రంగంలో నటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా, గాయకులుగా ఎంతో మంది సినీ రంగంలో ప్రవేశించి తమ నైపుణ్యతను చాటుకున్నారని, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారని, అలానే ఈ విద్యార్థులు కూడా గుంటూరు మిర్చి సంస్థ పేరుతో నూతన రాజధాని ప్రాంతాల్లో షార్ట్ ఫిల్ములు దర్శకత్వం వహిస్తూ తమ ప్రతిభా పాటవాలు చాటుకుంటున్నారని అన్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో గుమ్మా రీమేక్ చేశారు. మిత్రుడు భార్గవ్ నంద్యాల బన్నీ సోదరుడు, అట్లానే శిశింద్రి తమ్ముడు, వీళ్ళు కలిసి నటించి మనోడు డైరెక్షన్ చేసిన సాంగ్ ఇది. దీన్ని చక్కగా లైక్ చేసి ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీసీ సబ్స్టేషన్ నందు విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వినోబానగర్, శివాలయం, ఆంజనేయ స్వామి టెంపుల్, చెన్నంవారి వీధి, మారుతినగర్, బాబాజీ మఠం, అల్లినగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని డీఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి అధికారులకు ఆదేశం. కుంచెనపల్లి, ఎర్రబాలెం పోస్టాఫీసులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆర్థికంగా తపాలా శాఖను బలోపేతం చేయనున్నట్లు వెల్లడి. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి. ఘన నివాళులర్పించిన యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యల పరిష్కారం కోసం తరలివచ్చిన బాధితులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.